ఈవేళ ఉదయమే సీన్ అర్థమైపోయింది. ఎందుకంటే ఒక్కసారి నా వీడియోలు ఈ 4 రోజుల నుంచి ఎక్కువగా ఫాలో అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు మనం కరెక్ట్ అప్డేట్స్ ఇస్తూ వచ్చాం. అందులో పాకిస్తాన్కి భారత్కి తేడా, అట్లాగే పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాల మీద దాడి, ఈ వీడియోస్ నేను చేశాను. పాకిస్తాన్ ఉగ్ర శిబిరాల మీద భారత్ దాడి ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి 6 గంటల ముందు వచ్చింది. అలాగే పాకిస్తాన్కి భారత్కి తేడా ఇదే అన్నటువంటి, ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అన్నటువంటి మాట్లాడాం. అట్లాగే 6 గంటల ముందే పాకిస్తాన్ దిగి వచ్చింది అన్నటువంటిది కూడా ప్రధానంగా పాకిస్తాన్ దిగి వచ్చింది అన్నటువంటి పోస్ట్ చేశాను. ఎవరు వాళ్ళ మంత్రే మాట్లాడాడు, భారత్ మా మీద దాడులు ఆపేస్తాంటే మేము దాడులు ఆపేస్తామని చెప్పి అన్నటువంటి. ఆ తర్వాతన చూస్తే అణు మీటింగ్ ఆపేసిన పాకిస్తాన్ అన్నటువంటిది కూడా హైలైట్ చేశాను. అంటే సంథింగ్ భయపడుతోంది, ప్రెషర్ ఏదో వచ్చినట్టుంది అన్నటువంటి. అదే సందర్భంలో పాకిస్తాన్ కథ అడ్డం తిరిగింది, అది అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నటువంటి పాయింట్ కూడా రైజ్ చేసాం. అమెరికా పాక్ మీద గుస్సా, అది చేస్తున్నటువంటి పనులకి అన్నటువంటిది కూడా హైలైట్ చేసాం. ఓవరాల్గా చూసుకుంటే ఆ తర్వాత మనం భారతదేశం ఈ కాల్పుల విరమణ కోసం అని చెప్పేసి ఏమేం చేసిందో చెప్పుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగానే సైనికులకు సంబంధించిన అక్కడ సైనిక స్థావరాలని, అట్లాగే అక్కడ గజ తీవ్రవాదులు సచ్చారు, ఎందుకంటే యుద్ధంలో అదే కదా, తీవ్రవాదం మీద దాడే కదా అన్నటువంటి పాయింట్ని రైజ్ చేసుకున్నాం. ఇవన్నీ జరిగిన తర్వాతన కాసేపటికి ఈ అనౌన్స్మెంట్ వచ్చింది, ఏది కాల్పుల విరమణ. అంటే మనం ఉదయం నుంచి కరెక్ట్గానే ఫాలో అవుతూ వచ్చాం.